ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వేసవిలో పెరుగును మర్చిపోకండి. మర్చిపోతే చాలా నష్టాలే. మరి మర్చిపోకుండా తింటే లాభాలు ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేసవిలో పెరుగును ఏమాత్రం మర్చిపోకుండా ఉండాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేసవిలో పెరుగు తినడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. రోజు పెరుగు తింటే శరీరానికి అవసరమైన కాల్షియం, విటమిన్ B2, B12, ప్రోటీన్లు, జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా లభిస్తాయని అంటున్నారు. అన్నంతో పాటు పెరుగును తీసుకొని జారుగా మజ్జిగలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మజ్జిగ రూపంలో పెరుగును తీసుకోవడం ద్వారా వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. పెరుగులో లభించే బ్యాక్టీరియా అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గించి జీర్ణ వ్యవస్థను చక్కబెడుతుంది. అంతేగాక పెరుగు మంచి ప్రోబయోటిక్గా పనిచేస్తుంది. దీనిలోని బ్యాక్టీరియా వ్యాధికారక క్రిములను నివారించి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీవక్రియలు సవ్యంగా పనిచేసేందుకు ఉపకరిస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు పెరిగేందుకు కారణమయ్యే కార్టిసాల్స్ హార్మోన్ నిల్వలను పెరగకుండా చూస్తుంది. బరువును అదుపులో ఉంచి ఊబకాయం బారిన పడకుండా చూస్తుంది. మజ్జిగలో కాస్త కొత్తిమీర తరుగును, చిటికెడు ఉప్పును కలిపి తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వేసవి తాపాన్ని కూడా తగ్గించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ వేసవిలో పెరుగును మర్చిపోకుండా తప్పకుండా తినండి. లాభాలు ఏంటో మీకు తెలిసాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.